ఎన్నికల ప్రచారంలో భాగంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ రామకృష్ణ నగర్, హనుమాన్ నగర్, ఆర్పీ కాలనీలో షేర్లింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ గుట్టిముక్కల వెంకట్రావుతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ప్రాణాలను అర్పించిందని అన్నారు. కులాలకు మతాలకు అతీతంగా కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఇచ్చిందని, ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ పథకాలు అందాయని పి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంతింటి కల నెరవేర్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కాలనీలు, డ్రైనేజీ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, ఆసుపత్రులు, అంబులెన్సులు, మున్సిపల్ పురపాలక శాఖ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజులలో 6 సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు రామకృష్ణ నగర్ షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కుక్కట్పల్లికి సంబంధించినటువంటి మా ఒక రిక్షా పుల్లర్స్ కాలనీ రామకృష్ణ నగర్లో పాదయాత్ర నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. ప్రజలు సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు, పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తా అని చెప్పి మరి ఒక పక్క ప్రజలు, ఇంకో పక్క నాయకులు అయినటువంటి జీవీఆర్ గారు అయితేనేమి, కపిల్ రాజు గారు అయితేనేమి, కంటెస్టెడ్ కార్పొరేటర్లు అయితేనేమి, వార్డు మెంబర్లు అయితేనేమి, ఏరియా మెంబర్లు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏనాడు లేని విధంగా ఈరోజు మన బయటికి వచ్చి మేము ఉన్నాం, పార్టీకి ఈరోజు సమయం వచ్చింది, మన నిలబెట్టినటువంటి అభ్యర్థిని గెలిపించేటటువంటి అవసరం, బాధ్యత ఉన్నది కాబట్టి తప్పకుండా కూడా మరి కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రాల్లో అవలంబిస్తున్నటువంటి ఏదైతే మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ జరిగి అక్కడ ప్రజలు సంతోషంగా ఉన్నారో అదేవిధంగా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంది, ఆచరణలో తీసుకొచ్చేటటువంటిది ఉంది కాబట్టి ప్రజలకు మేలవుతుంది. కాబట్టి మేలయ్యే విధంగా కృషి చేస్తున్నటువంటి పార్టీకి అది అధికారంలో తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి గ్రహించి ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. మీరు ప్రచారంలో కూడా చూస్తూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు కుల మత ప్రాంతాలకు అతీతంగా ఏకమై గెలిపే ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉన్నారు.